ఏంటంటే ఇప్పటి వరకు మీరు చిన్నప్పటి నుంచి విన్న మెసేజెస్ లో, అంటే దేవుని వాక్యాన్ని గురించి విన్న వాక్య భాగాల్లో ఏదైనా సరే, ఇది కానీ లేదా బయట కానీ సెక్యులర్ గా అయినా సరే, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మెసేజ్ ఏది? మీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మెసేజ్ గురించి మీరు ఏమైనా చెప్తారా? గట్టిగా మాట్లాడు అజయ్. అనే కాలేబు గారి జీవితం అని. కాలేబు గారి జీవితం 12 మందిని పంపించినప్పుడు అందరూ తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు ఈ కాలేబు గారు యెహోషువ ఇద్దరు కూడా మంచి సమాచారం ఇస్తారు. అలాగే ఆ యాత్రలు ప్రారంభించినప్పుడు ఎంతైతే బలం ఉందో ఇప్పటికి కూడా నాకు అంతే బలం ఉంది అని చెప్తారు. నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. ఓకే ఓకే. చివరి వరకు కూడా బలంగా, ఆత్మీయంగాను అలాగే ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉన్నాను అని అతను చెప్పిన మాటలు చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయని అంటున్నారు అజయ్. అంతే కదా అజయ్? అవునండి, అవునండి. రైట్ రైట్. ఇంకెవరైనా ఇంకొకరు మాట్లాడతారు అన్మ్యూట్ చేసుకుని? మీరు విన్న మెసేజెస్ లో, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీరు విన్న ఏ మెసేజ్ అయినా సరే, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మెసేజ్, మీకు గుర్తున్న వాటిలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మెసేజ్ గురించి ఏదైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చండి. కింద మైక్ బటన్ ఉంటుంది, ఆ మైక్ బటన్ మీద ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది, మీరు మాట్లాడవచ్చు. అందుబాటులో ఉన్నారా? ఎలీషా, లేక నువ్వు మాట్లాడతావు ఏదైనా? అన్న అంటే ఇక్కడ బైబిల్లో మెసేజ్ లేకపోతే ఎవరైనా మెసేజ్ చెప్పింది దాని నుంచి మీకు ఎనీథింగ్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా ప్రోత్సహించింది ఏదైనా సరే మీరు చెప్పచ్చు. దేవుని సేవకులు చెప్పిన మెసేజ్ కావచ్చు, ఎవరు చెప్పిందైనా కావచ్చు, ఎనీ మెసేజ్. ఇది ప్రకాష్ అన్న చెప్పింది, ప్రకాష్ గంటలు గారు చెప్పింది. భౌతిక సంబంధమైన విషయాలు కాకుండా ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి ప్రార్థనలో ఉండాలనే విషయాన్ని ఆయన చెప్పిన మెసేజ్ నన్ను బాగా ప్రభావితం చేసింది. భౌతిక సంబంధమైన విషయాలన్నీ దేవునికి తెలుసు. ఆయన మన అక్కర్లు ఉన్నాయో, అవసరతలు ఏమో ఆయనకు తెలుసు. కానీ వాటి గురించి మనం ప్రత్యేక అడగాల్సిన లేదు. కానీ మనం ఆత్మీయంగా విషయాలు ఏవైతే అడగాలో వాటి గురించి ఎక్కువ ప్రార్థనలో ఉండాలనేది ఆయన చెప్పారు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో ఓకే, మనం ముందుకెళ్దామండి. సో మీలో ఎవరెవరు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఆసక్తిగా ఉన్నారో మీరు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని మాత్రమే అడగడానికి వీలవుతుంది. అంటే నేను ఈరోజు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అందుబాటులో ఉన్నాను. ఒకవేళ ట్రావెలింగ్ లో ఏదో పనిలో ఉండి పార్టిసిపేట్ చేసేవాళ్ళు నో ప్రాబ్లం, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. యూ కెన్ స్టిల్ పార్టిసిపేట్. ఎందుకంటే ఇది బైబిల్ ట్రైనింగ్ ఏం కాదు, ఒక ఓపెన్ బైబిల్ స్టడీ. అయితే ఎవరైతే అందుబాటులో ఉన్నారో డిస్కషన్ కి వాళ్ళు వీలైతే మీ హ్యాండ్ రైజ్ చేయడం చేస్తే సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ వీ కెన్ ఆస్క్ యూ ఓన్లీ. మిమ్మల్ని మాత్రం అడగడానికి వీలు. మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్య విభాగాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. సో కే డానియల్ కాకుండా ఇంకెవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు మీ హ్యాండ్ రైజ్ చేయండి. బైబిల్ చదవడానికి కానీ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అవైలబుల్ గా ఉన్నవాళ్ళు. ఓకే, విజేత సిస్టర్ ఉన్నారు, డానియల్ ఉన్నారు, ఇద్దరు. ఎనీవన్ ఎల్స్ అండి? ఓకే, ఇంకెవరైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రస్తుతానికి ఇద్దరు నాకు కనిపించారు, కే డానియల్ అలాగే విజేత సిస్టర్. నేను ఒక వచనం చదువుతాను, సో డానియల్ 2వ వచనం చదువుతారు, విజేత సిస్టర్ 3వ వచనం చదువుతారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను
ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. మధు గారు తర్వాత అజయ్ కూడా. సత్యవాక్యంనకు చెవునీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అజయ్. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికును పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. థ్యాంక్ యూ. మీరు 2 ఫోన్లు దగ్గర ఉన్నాయి, మీరు కొంచెం దూరంగా పెట్టుకోవడమో లేదా ఏదో ప్లాన్ చేయండి. 7వ వచనం నేను చదువుతున్నాను. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. సో థ్యాంక్ యూ నాని. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా ప్రభువా, మా రక్షకుడా, మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు బైబిల్ స్టడీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మీ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి సహాయం తోడు మాకు దయచేయండి. చక్కగా గ్రహించడానికి, అన్వయించుకోవడానికి, మీ రాజ్య వ్యాప్తి కోసం నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు డిస్కషన్ లో మధ్యలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మీరు అవైలబుల్ గా ఉంటే మంచిదని నా ఉద్దేశం. మనం ఒక 8 వచనాలు మనం చదివాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. సో 8 వచనాలు మనం చూసాం. ఇందులో మొదటి వచనంలో మనం చూస్తే అంటే మొదటి 2 వచనాల్లో చాలా స్ట్రాంగ్ గా ఒక విషయాన్ని పౌలు చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏం చెబుతున్నాడు గట్టిగా? పౌలు గట్టిగా చెబుతున్న మాట ఏంటి? మొదటి 2 వచనాలను చూసి మీరు చెప్పచ్చు. అంటే పౌలు ఏ విషయాన్ని చాలా గట్టిగా ఇక్కడ చెబుతున్నాడు? తిమోతి, సజీవులకును మృతులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట. అదేనండి, ఎవరు ఎదుట నేను అడగలేదు. అంటే సజీవులకును మృతులకును తీర్పు ఉంటుందని చెప్తున్నారు గట్టి. దేవుని ఎదుట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? వాక్యం ప్రకటించండి. సాహితీ శక్తి ఎక్సలెంట్ గా చెప్పారు. ఆనబెట్టి చెప్పున్నదేమనగా అని, అంటే మొదటి వచనం చివరిలో ఎండ్ అవుతుంది. దాని తర్వాత 2వ వచనంలో ఏం మొదలైంది? వాక్యమును ప్రకటించుము. గట్టిగా, చాలా గట్టిగా చెబుతున్న మాట ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలండి? ఎప్పుడు ప్రకటించమంటున్నాడు? అదే సమయమందును ఎక్సలెంట్ అమ్మా. సమయమందును అసమయమందును. అంటే ఇది టైమా, నాన్ టైమా, లేకపోతే అవుట్ ఆఫ్ టైమా? ఇది సమయం కాదండి, ఇదేంటి సమయం, టైము ఇప్పుడేంటి అని ఇలా అనడానికి వీల్లేదు. ఇప్పుడే నిద్రపోయి లేచాను, ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నాను, ఇప్పుడే ఈ పనిలో ఉన్నాను, ఇప్పుడు ఎలా చెప్తాను వాక్యం అనడానికి లేదు అన్నట్టుగా సమయమందును అసమయమందును ప్రకటించాలి. ఎలా ప్రకటించమంటున్నాడని? ఖండించుచు బుద్ధి చెప్పొచ్చు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఎలా ప్రకటించాలంటున్నాడు అంటే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో. అంటే అలా చెప్పేటప్పుడు విసుక్కోకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం మనకు కనబడుతుంది. అలా చెప్పేటప్పుడు ఏమాత్రం విసుక్కోకూడదు. అయితే ప్రకటించే విషయంలో అంటే ఏమేం చేయాలి? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పిన మాటలు ఆ వచనంలోనే ఉంది.
సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఏమేం చేయాలి? ఒకటి, ఉపదేశించాలి. ఖండించుము, రెండు, గద్దించుము, బుద్ధి ఖండించాలి. మూడు, గద్దించాలి. నాలుగు, బుద్ధి చెప్పాలి. అంటే వాక్యాన్ని బోధించినప్పుడు చేయవలసిన 4 పనుల గురించి, 4 ప్రాముఖ్యమైన పనుల గురించి ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, ఉపదేశించాలి అనే మాట మనకు కనబడుతుంది. రెండు, ఖండించాలి అని, గద్దించాలి అని, బుద్ధి చెప్పాలి. ఈ 4 పనుల్లో ఎన్ని పనులు మనం చూస్తున్నాం అన్నది మనం ఆలోచించేయచ్చు. లేదంటే మనకి ఈ 4టిలో ఏది ఇష్టం? లేదా మనుషులకి ఏది ఇష్టం అండి? సహజంగా ఈ 4 ఇష్టపడతారా మనుషులు? ఇష్టపడరు సార్. మనుషులు సహజంగా ఏమి ఇష్టపడతారు వీటిల్లో? ఉపదేశాన్ని ఇష్టపడతారు. ఉపదేశం మాత్రమే. మిగిలినవి ఇష్టం లేదు. ఖండించటం, గద్దించటం, బుద్ధి చెప్పడం, మూడింటిని 3 వేర్వేరు పదాలు ఉపయోగించి రాయడం మనం చూస్తున్నాం. ఖండించటం అంటే నువ్వు చేసేది తప్పు, అలా కాదు అని చెప్పి ఖండించటం. గద్దించటం గట్టిగా చెప్పడం. బుద్ధి చెప్పడం అంటే ఇది తప్పు, ఇది రైట్, ఇలా చేయకూడదు అని బుద్ధి వచ్చేటట్టు చేయడం. ఈ పని చెయ్యాలి అని గట్టిగా ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. దాన్ని కూడా ఎంత గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు అంటే మొదటి వచనంలో మనం చూసాం కదా, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, అంటే ఎవరి మీద ప్రమాణం చేయొద్దు. క్రైస్తవుడికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఒకవేళ ప్రమాణం చేసి చెప్పాడు అంటే అది ఎంత సీరియస్ అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని ఖచ్చితంగా చేయాలన్నమాట, అందులో అనుమానం లేదు. దేవుడు ప్రమాణం చేయొద్దని చెబుతూ ఆయన తన మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు కొన్నిసార్లు. యెహోవా జీవము తోడు, నా జీవం తోడు అని దేవుడు పాత నిబంధనలో కొన్నిసార్లు మాట్లాడడం మనం చూస్తాం. అంటే ఆయనకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇంకా ఆయనకంటే గొప్పవారిని తోడని ప్రమాణం చేయలేక ఆయన తోడని ప్రమాణం చేశాడు అనే మాటని అక్కడ మనం చూస్తాం. ఇక్కడ కూడా అంటే ఈ ఒక్క సందర్భంలోనే మనం చూస్తాం ఆనబెట్టి చెప్పడం. అంటే పౌలు కూడా ప్రమాణాలు చేయొద్దని చెప్తాడు, కానీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నాడు అనమాట. ఆయన రాజ్యము తోడు, ఆయన ప్రత్యక్షత తోడు. సరే, ఈ మాటలు చాలా పవర్ఫుల్ గా కనబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 2వ వచనంలో దీని తర్వాత ఏదైతే చెబుతున్నాడో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ నువ్వు చేయడం లేదు అంటే ఆయన ప్రత్యక్షత వద్దని చెబుతున్నావు అన్నమాట. దేవుని రాజ్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అన్నమాట. అంతే కదండి దీని అర్థం. ఇది చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చాలా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఆయన చెబుతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో దేవుడు నా జీవం తోడు అని చెప్పినట్టు, అంటే ఆయన చచ్చిపోయినట్టే అన్నట్టు అన్నమాట. ఆయన లేడు, ఆయన జీవం లేదు అని చెప్పినట్టుగా అంత పవర్ఫుల్ గా మాట్లాడడం ఇక్కడ కూడా అంత పవర్ఫుల్ గా కనపడుతుంది. కాబట్టి ఈ మాటలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మాటలు అని మనం గమనించాలి. మీరు ఈ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చదవండి ఈ అధ్యాయం అంతా. ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. రెండవది, పౌలు ఈ ఉత్తరాన్ని చివరిలో రాశాడు. దీన్ని ఆయన సెండ్ ఆఫ్ లేకపోతే ఆయన ఒక చివరి పత్రిక అని కూడా చెప్పొచ్చు. ఆయన చెరసాలలో ఉండి లాస్ట్ లో రాసిన పత్రికగా ఈ 2వ తిమోతి పత్రికని మనం చూడొచ్చు. కాబట్టి ఆయన చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు అన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా చెబుతూ వాక్యాన్ని ప్రకటించు. అది సమయమా అసమయమా నువ్వు ఆలోచించవద్దు. సమయం రాలేదు అని కూర్చుంటావు, ఈలోగా నువ్వే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎంతమందిని చూడడం లేదండి మనం. చాలా మంది ఇంకా టైం ఉంది, కొద్ది కాలం తర్వాత చేద్దాం పరిచర్య, వాక్యాన్ని ప్రకటించాలి కదా, ఈ సమస్యలు తీరిపోతే అప్పుడు మొదలు పెడదాం అనుకోలేదా? ఇక్కడ బైబిల్ స్టడీలో మనలో కొంతమంది మనం ఎన్నిసార్లు అనుకోలేదు అట్లా. సేవ చేయాలి, పరిచర్య చేయాలండి, ఇంకో ఈ కొంచెం సమస్యలు ఉన్నాయి, వీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెడదాం, అప్పుడు చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం దాన్ని. అయితే ఇక్కడ తిమోతికి చాలా క్లియర్ గా రాస్తున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 8 వచనాల్లో ఈ 2వ వచనంలో మనం చాలా స్ట్రాంగ్ గా చూస్తున్నాం. వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో. అంటే ఇక్కడ ప్రయాస,
ప్రకటించడం, దీర్ఘశాంతం అన్ని పవర్ఫుల్ వర్డ్స్. అలా చెప్పేటప్పుడు కూడా బతిమలాడుతూ అయ్యా బాబు అని చెబుతూ కేవలం అది మాత్రమే చేయొద్దు, ఉపదేశించాలి. అంటే తెలియని విషయాలు చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ విషయం ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే అది ఒక్కటే కాదు పరిచర్య. కొంతమంది బోధకులు అవి మాత్రమే అంటారు. దాంతో పాటుగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చాలా స్ట్రాంగ్ వర్డ్స్. ఒక్కొక్క వర్డ్ని చాలా మనం లోతుగా స్టడీ చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకు అలా చెబుతున్నాడు అంటే ఆ తర్వాత ఉంది చూడండి. ఎందుకంటాండి, ఎందుకు ఆ 4 పనులు చేయమని అంత గట్టిగా పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు చూసి చెప్పచ్చు. జనులు హితబోధను అంగీకరించట్లేదు, సహించట్లేదు. హితబోధన దురద చెవులు ఉన్న మనుషులు వస్తున్నారు. దురద చెవులుండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు, కల్పనా కథల వైపు తిరుగుతారు. ఆ కాలం వస్తుంది. ఇక్కడ చెప్పాడు, ఆ కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని. బహుశా ఎప్పుడు వస్తుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు వచ్చిందా, భవిష్యత్తులో రాబోతుందా? వచ్చింది సార్, వచ్చింది, జరుగుతుంది అంటారా? అంటే మీరు చూస్తారా ఎక్కడైనా అలాంటి వాళ్ళని? అంటే కొంతమంది విశ్వాసులు వాళ్ళు బోధకులను పోగు చేసుకుంటారట. అవును, బోధకులను అంటే వాళ్ళ చెవులకు అనుకూలంగా బోధించే బోధకులను వాళ్ళు పోగు చేసుకుంటారు. ఎక్కడ గమనించారండి? మీ ఊర్లోనా, వేరే ఊర్లోనా, వేరే దేశంలోనా? మీరు చెప్పొద్దు కానీ తెలుగు రాష్ట్రాల్లోనా లేకపోతే నార్త్ ఇండియాలోనా? ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, నార్త్ ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు మన బైబిల్ స్టడీలు ఎవరు లేరా? ప్రసంగాలు ఇప్పుడు ఇక్కడ లేరా ఎవరు మన బైబిల్ స్టడీలో, మన ఇళ్లలో? ఏమో కొంచెం ఆలోచన చేసుకోవాలి. నాకు ఆ ప్రసంగం నచ్చదండి, అలా గద్దిస్తే నాకు ఇష్టం ఉండదు అని ఇట్లా ఎప్పుడు అనలేదా నువ్వు? ఆయన ఎందుకు అంత గట్టిగా చెప్తాడు, అంత కఠినంగా మాట్లాడతాడు? నెమ్మదిగా చెప్పొచ్చు కదా, అలా తిట్టడం ఎందుకు అని అట్లా ఎప్పుడు అనుకోలేదా? కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వీళ్ళు ఇలాంటి వ్యక్తులు వస్తారు, హితబోధను సహించక అనే మాట చూడండి. అంటే ఆరోగ్యకరమైన బోధ, మంచి బోధను సహించరు వాళ్ళు. ఒక్క మాట మీరు చెప్తారా, మంచి బోధ అంటే ఎట్లా ఉంటుంది, ఏమేమి ఉంటాయి మంచి బోధలో? ఉపదేశం, ఖండింపు, అది ఇప్పుడే చదివాం కదా సార్, 4 ఉంటాయి. 4 ఏంటో చెప్పండి ఒకసారి. ఉపదేశము, ఉపదేశించడం, ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం. ఆ 4 ఉంటే దాన్ని ఏ బోధ అనొచ్చు? ఆరోగ్యకరమైన బోధ అనొచ్చు. ఆరోగ్యకరమైన. ఒకవేళ 4 లేకుండా కేవలం ఉపదేశం ఒక్కటే ఉందనుకోండి, దాన్ని ఏమనాలి? మంచి బోధ కాదు, అనారోగ్యకరమైన బోధ. అనారోగ్యకరమైన, ఆరోగ్యానికి వ్యతిరేకమే కదా. అనారోగ్యం. హెల్దీ టీచింగ్ బదులు ఇల్ టీచింగ్, లేకపోతే కల్పనా కథలు అనే మాట కూడా ఇక్కడ ఉపయోగించారు. కల్పనా కథల వైపు తిరిగే కాలం అంటే కేవలం కల్పనా కథలకు ఇష్టపడే వ్యక్తులు వచ్చే కాలం వస్తుంది అని చెప్పాడు. ఈరోజు వచ్చేసిందని మనం చూస్తాం. వీళ్ళ యొక్క లక్షణాలు ఒకసారి చెప్పండి. అంటే ఆ మనుషులు కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చినప్పుడు ఉండే మనుషులు ఒక లక్షణాలు, ఏమేమి లక్షణాలు ఉన్నాయి? ఈ వచనాల్లోనే 3-4 వచనాల్లో మీకు చూసి చెప్పచ్చు. ఆ ప్రజల యొక్క లక్షణాలు ఏంటి? వాళ్ళు హితబోధన సహింపరు. ఒకటి, హితబోధను సహించరు అంటే అసలు ఓర్చుకోలేరు దాన్ని. ఉపదేశించడం, ఖండించడం, బుద్ధి చెప్పడం, గద్దించడం, ఇవి 4 చేస్తే అసలు ఒప్పుకోరు. దాన్ని మేము సహించము, మాకు కుదరదు అని చెప్తారనమాట. ఆ తర్వాత రెండోది ఏంటి? దురద చెవులు గలవారే, అంటే అలాంటి విషయాలు వినడానికి చెవులు ఉన్నాయి అంటే వాళ్ళ లక్షణం. హితబోధ ఏమో నచ్చదు. రెండోది వాళ్ళ చెవులు దురద చెవులు. కొంతమంది ఆ చెవుల్లో ఆ దురదను తీర్చుకోవడానికి ఇంతకు ముందు పూర్వకాలంలో అయితే కోడేకలో చెవులో పెట్టుకుని తిప్పుతా ఉండేవాళ్ళు. ఎవరో ఒక సామెత చెప్పారు, ఒక ఉదాహరణ. పెళ్ళైన తర్వాత ఆమె మా ఇంటికి వెళ్ళాలి, మా పుట్టింటికి వెళ్ళాలి అంటుందంట. వదిలిపెట్టకుండా
ఏంటని చూస్తే ఇలా తీసుకెళ్తే చాలా కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదివరకు బయట అంటే ఈ తుక్కు అంత వేయడానికి ఒక ప్లేస్ ఉండేది. అక్కడికి వెళ్ళిపోయి ఒక కోడేకి తీసుకుని చెవిలో పెట్టుకుని తిప్పుకుంటా ఉందంట. అయిపోయిన తర్వాత నడవడానికి వెళ్దాం ఉందండి. అంటే దీన్ని ఎక్కడో జరిగిందని చెప్తారు. అంటే మరొకటి రోజుల్లో కోడిని ఇంట్లోనే కట్ చేసేవాళ్ళు, ఇంట్లోనే డ్రెస్సింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఆ కోడేకులన్నీ ఇంటి దగ్గర ఉంటాయి అన్నమాట ఆ గుట్ట మీద. ఇప్పుడంటే బయట కట్ చేస్తున్నాం కాబట్టి మనకి లేదు. అంటే అట్లా దురద చెవులు ఉన్న వాళ్ళు అంటే అది భౌతికంగా అక్కడ మనం చూస్తే, కానీ అలా కాకుండా దురద చెవులు అంటే ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన బోధలు వింటేనే వాళ్ళ చెవి దురద తీరుతుంది. ఇప్పుడు ఉపదేశం, ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం ఇవి చేశారనుకోండి, ఆ దురద వాళ్ళకి తీరదు. ఓకే, రైట్. దురద చెవులు ఉంటాయి. ఒకటి హితబోధ సకించరు, 2 దురద చెవులు ఉంటాయి. మూడోది ఏంటండి? స్వకీయ దురాశలు. వాళ్లకు స్వకీయ దురాశలు ఉంటాయి. ఈ మనుషుల యొక్క లక్షణాలు. మూడవ లక్షణం ఏంటంటే స్వకీయ దురాశలు, అంటే వాళ్ళ సొంత దురాశలు. తర్వాత 4వది చెప్పండి. అనుకూలమైన బోధకులు. వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. అంటే బోధకులు వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే చెప్పిన వాళ్ళ బోధ వినడం కాదు, వీళ్ళకి నచ్చిన బోధకుల్ని వీళ్ళు ఎన్నుకుంటారు. నాకు ఈ బోధకుడు వద్దు, ఈ బోధకుడు కావాలి. ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత బాగా అవకాశం ఉంది నచ్చిన బోధకుడిని ఎన్నుకోవడానికి. ఎవరిది కావాలంటే వాళ్ళది ఆన్లైన్ వర్షిప్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ వాక్యం ఆన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకుంటారు. తర్వాత కల్పన కథల వైపు తిరుగుతారు. సత్యం నాకు చెవినియరు. మొదన్న సత్యానికి చెవినియరు. అక్కడే వరుసగానే ఉన్నాయి. మనం ఏదో దీనికి బుర్ర బద్దలు కొట్టుకుని మర్మాలు చెప్పాల్సింది ఏం లేదు. సత్యమునకు చెవినియరు వాళ్ళు. అంటే ఒకరు సత్యం చెప్తే వినరు, వెంటనే ఆఫ్ చేసేస్తారనమాట. ఒకవేళ ఛానల్ అయితే ఛానల్ తిప్పేస్తారు, ఒకవేళ యూట్యూబ్ అయితే జరిపేస్తారు, దాన్ని నెక్స్ట్ ఛానల్కి వెళ్ళిపోతారు. అంటే కొంచెం గద్దింపు వస్తుంది, కొంచెం ఖండిస్తున్నారు, లేదా కొంచెం బుద్ధి చెప్పే విధంగా వాక్యం బోధిస్తున్నారు అంటే వెంటనే దాన్ని తిప్పేయడమే, వేరే దానికి వెళ్ళిపోవడం. అలా చేసి ఎటు తిరుగుతారంటే కల్పనా కథల వైపు తిరుగుతూ ఉంటారు. ఇవి వాళ్ళ లక్షణాలు. వరుసగా మీరు రాయొచ్చు. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ లక్షణాలు ఎక్కడున్నాయో మనం జాగ్రత్తగా గమనిస్తే మనం చేయడానికి ఏదన్నా ఉందో లేదో తెలుస్తుంది. అంటే ఎక్కడంటే ఎక్కడెక్కడో ఉంటే మనకి ఇబ్బంది లేదండి. మనలో, మన కుటుంబంలో ఒకవేళ ఉంటే, మన సంఘంలో ఉంటే దాని విషయంలో మనం బాధ్యత తీసుకోవాలి. అంటే లోకాన్నంతా మనం సరిచేయలేం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉన్న మనుషులందరినీ మనం సెట్ చేయడం మనం పని కాదు, మనం చేయలేం కూడా. అయితే మనకు సంబంధించినంత వరకు మనం కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ మనుషులు, ఇలాంటి మనుషులు ఉన్నారు. హితబోధ వాళ్ళకి నచ్చదు, దురద చెవులు ఉంటాయి, స్వకీయమైన దురాశలు ఉంటాయి, అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు, సత్యానికి చెవినెవరు, కల్పనా కథల వైపు తిరుగుతారు. అయితే అలాంటి రోజులు వస్తాయని పౌలు ఆ రోజుల్లో చెప్పాడు. మీరేమో ఈ రోజుల్లో వచ్చేసిందని అంటున్నారు ఇందాక. కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఉదాహరణకి ప్రాస్పరిటీ గాస్పల్ అంటే కేవలం భౌతిక సంబంధమైన అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడే బోధకులు. అంటే దాని గురించి అసలు మాట్లాడొద్దని నేను చెప్పడం లేదు. అయితే వాళ్ళకి ఎప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మీద మాత్రమే దృష్టి ఉంటుంది. అట్లాంటి బోధకుల దగ్గరికి లక్షల్లో ప్రజలు పరిగెత్తుతున్నారు. ఎందుకు వెళ్తున్నారో చెప్తారా ఎవరైనా? అది వాళ్ళకి కావాల్సిన బోధ కాదు. వాళ్ళకి కావాల్సిన బోధ కాదంటారా? అది కాదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? మళ్ళీ ఒకసారి సరిగ్గా చెప్పండి. వారికి కావాల్సిన బోధ అదే కాబట్టి. వాళ్ళకి కావాల్సిన బోధ అదే కాబట్టి. అంటే వాళ్ళ దురద చెవులకు ఇష్టమైన బోధ. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బోధకులను తప్పుపడతారు. ఈయన చూడు డబ్బు కోసం బోధిస్తున్నాడు, ఎంత డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడు అని వాళ్ళని తిడతా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఊరికే వెళ్ళడం లేదండి, వీళ్ళకి దురాశలు ఉన్నాయి. నువ్వు నా టీవీ ప్రోగ్రామ్ కి 10,000 పంపించు, లేకపోతే ఇదిగో నాకు ఈ విధంగా డబ్బులు పంపించు, నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్తే
10,000తో అప్పులు తీర్చేసుకుందాం 10 లక్షలు అని దురాశ కాదు అది. స్వకీయ దురాశ. అది ఒక పలానా వాళ్ళు అది 10,000 పంపించారు, వాళ్ళకి ₹1,00,000 వచ్చినాయి అని చెప్తే 10,000తో ₹1,00,000 వస్తుంది అంటే మరి అది మంచి పెట్టుబడే కదా. ఏమండి, ఎక్కడ ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు? 10,000 కడితే ₹1,00,000 వారం రోజుల్లో తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు కదా. దేవుడు ఇస్తాడని చెబుతున్నారు, మరి మంచి బేరమే కదా ఇది. కాబట్టి ఆ విధంగా ఒక రకమైన దురాశతో వాళ్ళు వెళ్తున్నారు చాలా మంది. అంటే కొంతమంది తెలియక మోసపోయి వెళ్ళే వాళ్ళు సంగతి వేరు, కానీ ఎక్కువ మంది తెలిసే కావాలని వెళ్తున్నారు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ బోధకులను మాత్రమే మనం తప్పు పట్టనక్కర్లేదు. ఎవరికైతే ఇలాంటి దురాశలు ఉంటాయో, కల్పనా కథలు ఎవరికైతే ఇష్టపడతారో వాళ్ళు వెళ్తారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ 4 మన వాక్యంలో ఉన్నప్పుడు మనం ఇష్టపడుతున్నామా లేదా అన్నది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఆ తర్వాత 5వ వచనంలో కూడా చెబుతున్నాడు, అంటే ముందు చెప్పిన దాన్నే మళ్ళీ చెబుతున్నాడు. ఒకసారి చదవండి, 5వ వచనం చదువుతారా? అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణంగా చేయి, కంప్లీట్ గా చేయి, అన్ని విషయాల్లో మితంగా ఉండు. అంటే ఏంలోనూ టూ మచ్ గా పోవద్దు. కొంతమంది ఒక్కొక్క దానిలో టూ మచ్ గా వెళ్ళిపోతా ఉంటారు. అలా వెళ్ళొద్దు, మితంగా ఉండు. అయితే ఏం చేయాలి? శ్రమ పడాలి, స్వార్థిని పని చేయాలి. అంటే స్వార్థను ప్రకటించాలి. అంటే 2 చెప్పాడో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అన్నమాట. వాక్యమును ప్రకటిస్తూ సమయమందు అసమయమందు ప్రయాసపడు అని చెప్పిన దాన్నే మరొక మాటల్లో మధ్యలో ఎందుకో కారణం చెప్పి మళ్ళీ దాన్ని గుర్తు చేస్తుంది అనమాట. అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, స్వార్థిని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. అంటే నేను ఇంకా పూర్తిగా చేయలేకపోయాని అన్నది ఉండకూడదు. ఒకసారి మీరు ఎవరికైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇప్పటి వరకు నేను చేయవలసిన పరిచర్య దేవుడు నాకు ప్రేరణ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన నాకు అప్పగించినంత పూర్తిగా చేస్తాను అనే నమ్మకం ఎవరికైనా ఉందా? లేదని లేదా? వాయిస్ రావట్లేదని. ఇప్పుడు వచ్చింది. రైట్. అంటే నెట్ మరి కరెంట్ పోయింది మధ్యలో. ఓకే, వేరే నెట్ కనెక్ట్ అయ్యాను. రైట్ అండి. నన్ను దేవుడు స్వార్థ పనికి పిలిచాడు అన్న నమ్మకం ఎవరికైనా ఉందండి? మీరు ఎవరు చెప్పగలరు నన్ను దేవుడు స్వార్థ పనికి పిలిచాడు అని నాకు కన్ఫామ్ గా తెలుసు అన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి ఐడియా లేదా ఆ విషయం? పిలిచాడో లేదో తెలియదా? రైట్ అండి, మనం చూద్దాం. అయితే ముందుకెళ్దాం. ఒకవేళ అలాంటి కన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు మరి ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి. అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, స్వార్థికుని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. దానిలో ఏం బ్యాలెన్స్ ఉండకూడదు. నేను ఇంక చేయలేకపోయాను, భవిష్యత్తులో చేయాలి అన్నట్టు ఉండకూడదు. న్యూ ఇయర్ లో అంటే డిసెంబర్ 31న కొంతమంది మాట్లాడుతుంటారు, చూసారా? ఏం మాట్లాడతారు? ఈ సంవత్సరం నేను సరిగ్గా చేయలేకపోయాను, నెక్స్ట్ ఇయర్ సరిగ్గా ఉండాలి అని చెప్తారు. మళ్ళీ మామూలే, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అది సిద్ధంగానే ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి సంపూర్ణంగా పని జరిగించడం అన్నది చేయాలి. అర్థమవుతుందని నీ పరిచర్యను అంటే తనకు ఏ పరిచర్య అప్పగించబడిందో ఆ పరిచర్య. ఈరోజు మనకు అందరికీ ఒకే పరిచర్య కాకపోవచ్చు. రోమా 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆత్మవరాలు, రోమా 12, 1 కొరింథీ 12, ఆత్మవరాల లిస్టు అక్కడ ఉంది. వేరువేరు ఆత్మవరాలు, కృపావరాలు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి పంచి ఇస్తాడు. కాబట్టి నీకు ఏ వరం ఇచ్చాడో ఆ పరిచర్య చేయాలన్నది దేవుని ఉద్దేశం. నాకు ఏ వరాన్ని ఇచ్చాడో దానికి సంబంధించిన పరిచర్య చేయాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి మనకు దేవుడు
ఇచ్చిన వరాన్ని బట్టి నా పరిచర్య ఏంటో అర్థమవుతుంది. తిమోతికి ఆయన పరిచర్య స్వార్థికుని పని చేయాలి, ఇంకా ఏం చేయొద్దు, స్వార్థికుని పని చేయదు, ఈ పని చేయి అని చెప్తున్నాడు. కానీ మనకు ఒకవేళ అదే పని పరిచర్య మందు కాకపోవచ్చు. ఒకవేళ మనకు దేవుడు ఏ వరాలు ఇచ్చాడో, ఒకవేళ ప్రవక్త వరం ఇచ్చాడా, స్వార్థికుని వరం ఇచ్చాడా, మిషనరీగా వరాన్ని ఇచ్చాడా, పరిచర్య చేసే వరాన్ని ఇచ్చాడా, ఇచ్చే వరాన్ని ఇచ్చాడా, వివేచన వరం ఇచ్చాడా, లేకపోతే ఇంకా ఏదైనా వరాన్ని ఇచ్చాడా, అడ్మినిస్ట్రేషన్ అనే వరాన్ని ఇచ్చాడా, పై విచారణ చేసే వరం, లేకపోతే గ్రేస్ మెర్సీ అంటే దయ చూపించే వరాన్ని ఇచ్చాడా, అంటే ఏ వరాన్ని ఇచ్చాడో చూసుకుని సో దానికి సంబంధించిన పరిచర్యను ఏం చేయాలంటున్నాడు అంటే సంపూర్ణంగా జరిగించాలి. అలా చెబుతూ మళ్ళొకసారి తన గురించి చెబుతున్నాడు. 6-7 వచనాల్లో పౌలు తన గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 6-7 వచనాలు చదువుతారు ఎవరైనా. నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. కాబట్టి ఇక్కడ తన టైం దగ్గరకు వచ్చేసింది అనే విషయం తనకు అర్థమైపోయింది. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను, నేను వెడలిపో కాలం సమీపమైందని, తను చనిపోబోతున్నాడు అనే విషయం తనకు క్లియర్ గా అర్థమైపోయింది. చాలా మంది దైవ సేవకులకు వాళ్ళకి తెలుస్తుంది ఏంటి వాళ్ళ టైం దగ్గర పడింది అని. మొన్న ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రకాష్ గారు, ఆయన కూడా చివరిలో చాలా క్లియర్ గా చెప్పాడని చెప్తారు. నేను పూర్తిగా సిద్ధపడ్డాను, ప్రభు రమ్మని పిలుస్తున్నాడు, పరలోకానికి రమ్మని ఆయన చెబుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆయన చెప్పినట్లుగా సాక్ష్యాలు మనం విన్నాం. అలా చాలా మందికి వాళ్ళ టైం దగ్గర పడుతుందని తెలుస్తుంది. ఈరోజు మేము ఒక కార్యక్రమానికి వెళ్ళి వచ్చాం. అక్కడ కూడా ఆమె చనిపోయే ముందు తన కుమారుడికి అలాగే కొంతమందికి వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు, భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, తనకున్న ప్రాపర్టీస్ ఎలా సెటిల్ చేయాలి, అన్ని విషయాలు చెప్పేసింది. చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సడన్ గా అవన్నీ తెలియజేసిన తర్వాత చనిపోవడం మనం చూస్తాం. ఇట్లా కొంతమంది ముందే వాళ్ళకి దేవుడు తెలియజేస్తాడు, లేదా వాళ్ళ పరిచర్యను వాళ్ళు సంపూర్ణంగా నెరవేర్చడం మనం చూస్తాం. పౌలుకు కూడా అర్థమైపోయింది నేను వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. అయితే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. 7వ వచనంలో చెబుతున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించుకుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను. ఇది ఇక్కడున్న మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలం అన్న విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. నాకు అప్పగించిన పరిచర్య అంటే ఎవరో పరిచర్య నేను అంతా చేయనవసరం లేదు. ఎన్ని సంఘాలు స్థాపించావో నిన్ను అడగడు. ఒకవేళ నీకు ఆ వరాన్ని ఇస్తే, ఆ పరిచర్యని ఇస్తే అడుగుతాడు. నీకు ఆ పరిచర్య ఇవ్వనప్పుడు నీకు ఏ పరిచర్య ఇచ్చాడో దాని గురించి లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఇలా చెప్పగలమా లేదా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. వీటిలో ఒక్కొక్క వచనం మీద ఒక పెద్ద పెద్ద మెసేజెస్ మనం మాట్లాడుకోవచ్చు. అయితే అలా విశ్వాసాన్ని కాపాడుకుంటే, పలుగు కడముట్టిస్తే నీతి కిరీటం ఉంటుంది అనే మాటని ఇక్కడ చూస్తాం. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కిరీటం అన్న పదాన్ని మనం విన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే బంగారం కాదు, అది దేంతో తయారు చేస్తారు అని ఆ మెటీరియల్ కాదు గుర్తు రావాల్సింది. ఏం గుర్తుకు రావాలండి? కిరీటం అంటే ఏం గుర్తుకు రావాలి? అధికారం. అధికారం. నేను కిరీటం, సింహాసనం, రాజదండం ఇట్లాంటి పదాలు ఉపయోగించినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన మాట ఏంటంటే అధికారం. సింహాసనం అనగానే అధికారం. అది ఎలాంటి కుర్చీ, చెక్క కుర్చీయా, ప్లాస్టిక్ కుర్చీ, ఇది కాదు విషయం. ఏ కుర్చీ అయితే ఏమైంది, అది సింహాసనం అయితే అది అధికారాన్ని సూచిస్తుంది. కిరీటం అన్నప్పుడు అధికారాన్ని సూచిస్తుంది. రాజదండం అన్నప్పుడు అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ నీతి కిరీటం ఉంచబడింది అంటే ఆయనకు ఒక అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో పరిపాలించే ఒక సామర్థ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. ఇదే కాదండి, ఏ కిరీటమైనా అంతే. కిరీటం అంటేనే అధికారానికి సూచన అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది ఎవరెవరికి ఇస్తాడు అంటే ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి, 8వ వచనం, న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అందరికి ఇస్తాడు. ఎవరెవరికి అంటే ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించే వాళ్ళకు. ఎవరు ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించగలరు? వాళ్ళ పరిచర్యను ఎవరైతే కడముట్టిస్తారో, తుదముట్టిస్తారో వాళ్ళు ఆపేక్షించగలరు.
ఒకవేళ వాళ్ళ ప్రత్యక్షతను తుదముట్టించలేదనుకోండి, ప్రభు ఇంకా 4 రోజులు లేటుగా వస్తే బాగుండు అనుకుంటారు. అంతే కదా? ఎందుకంటే నేను సిద్ధంగా లేను కాబట్టి, నాకు ఆయన అప్పగించిన పని నేను చేయలేదు కాబట్టి, ఈరోజు ప్రభు వచ్చేస్తున్నాడు, లేదా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే, అయ్యయ్యో ఇక్కడ 2 రోజులు ఆగితే కొంచెం నేను ఆ పరిచర్య పూర్తి చేస్తాను, నాకు ఇచ్చిన బాధ్యత నేను ఇంకా చేయాలి అని అంటారు. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అంటారు. కొన్ని ఆఫీసులకి, గవర్నమెంట్ ఆఫీసులకి ఇన్స్పెక్షన్ జరుగుతుంది, సడన్ గా ఎవరో చెకింగ్కి వస్తున్నారు అంటే ఈ రోజు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు కొంతమంది, సిద్ధంగా లేని వాళ్ళు. ఎప్పటి రికార్డ్స్ అప్పుడు అప్డేటెడ్ గా ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని చెప్తారు. కాబట్టి అట్లా ఉండాలి మనం. సో దాన్ని ఇక్కడ పౌలు మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా కనిపిస్తున్నది ఒకటే సారాంశం, స్వార్థికుని పని చెయ్యి, నీ పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చు. దాన్ని ప్రోత్సహిస్తూ ఎందుకు అలా చేయాలో మధ్యలో కారణాలు చెప్పాడు 3-4 వచనాల్లో. ఆ తర్వాత 6, 7, 8 వచనాల్లో అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తన జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ అలా చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అంటే మనకు దేవుడు అప్పగించిన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చాలి అన్నది. అయితే ఇక్కడ ఎవరెవరికి ఏ పరిచర్య ఉంది, అసలు మనం స్వార్థ పని చేయాలా, ఎంతమందికి ఆ భారాన్ని అప్పగించాడు అన్న విషయం అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు, ఒక 2-3 వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదువుతారా? మత్తయి 28:20. నేను మీకు ఏ సంగతులను చదువుతున్నట్టున్నావు, ఇంకెవరికైనా అవకాశం ఇస్తే కూడా బాగుంటుంది. డానియల్ కాకుండా ఇంకెవరైనా చదవగలరా? ఇందాక ఆల్రెడీ కొంతమంది చేతులు ఎత్తారు. మత్తయి సువార్త 28:20. మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని అన్నిటినీ గైకొనమని వారికి బోధించండి. దానిపైన 19వ వచనం కూడా చూస్తే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే మాట కనబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయాలి, వాళ్ళకు బాప్తిస్మం ఇవ్వాలి. ఆ తర్వాత నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వాళ్ళకు కూడా చెప్పాలి. అంటే ఇక్కడ చెప్పిన మాట యేసు ప్రభు శిష్యులు అపోస్తలు 12 మంది 11 మందికి వాళ్ళకే చెప్పాడు. అయితే వాళ్ళు ఇతరులను శిష్యులుగా చేసి వీళ్ళకి చెప్పినవన్నీ చెప్పమంటున్నాడు. మీకు చెప్పిన వాటిలో కొన్ని చెప్పమంటారు, అన్నీ చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కూడా ఇతరులను శిష్యులుగా చేసి వాళ్ళకు కూడా ఇవన్నీ అప్పగించాలి. అంటే యేసు ప్రభు అపోస్తలులకు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనకందరికీ కూడా వర్తిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ 11 మంది కొంతమందిని శిష్యులుగా చేశారు. తోమా మన దేశానికి వచ్చాడు, కొంతమందిని శిష్యులు చేశాడు. వాళ్ళు వేరే వాళ్ళని శిష్యులుగా చేశారు, ఆ బోధ వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు వేరే వాళ్ళని అలా మన వరకు వచ్చింది. మనం ఆయన శిష్యులం అయ్యాం. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇతరులను శిష్యులుగా చేస్తూ వాళ్ళకు ఈ బోధన మొత్తం అప్పగించాలి. కాబట్టి ఈ ఆజ్ఞ కొంతమందికి ఇచ్చింది కాదు, సార్వత్రికమైన ఆజ్ఞ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. శిష్యులుగా చేయడం, ఈ బోధన ఇతరులకు అందించడం అన్నది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన బాధ్యత. ఒక్కరికి ఇద్దరికి కాదు, అందరికీ ఇవ్వబడిన బాధ్యత అని మనం చూస్తున్నాం. పాత నిబంధన నుంచి కూడా ఒక వాక్యాన్ని మనం చూద్దాం, ఒక బేస్. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం. సంఖ్యాకాండం 11:29. చదవనా సార్? చదవమ్మా, గట్టిగా చదవండి. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను. ఇక్కడ దీని కాంటెక్స్ట్ మనం చూస్తే పైన 26వ వచనం నుంచి మనం చూస్తే ఎల్దాదు మేదాదు అనే ఇద్దరు పాళ్యంలో ప్రవచిస్తున్నారట. 27వ వచనం. అప్పుడు ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి ఎల్దాదు మేదాదులు పాళ్యంలో ప్రవచిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు వెంటనే యెహోషువ మోషే దగ్గరకు వచ్చి, ప్రభు వాళ్ళని నిషేధించు,
అంటున్నాడు. వాడు నాపు, వాళ్ళు ప్రకటించడం ఏంటి, వాళ్ళు ప్రవచించడం ఏంటి? నువ్వు కదా ప్రవక్తవి, నువ్వు కదా ప్రవచించాలి. ఒకవేళ నువ్వు ప్రవచించలేకపోతే నీ శిష్యుని నేను కదా ప్రవచించాలి. బహుశా ఇది యెహోషువ భావం అయ్యి ఉండొచ్చు, అంతే కదండి. అయితే మా గురుగారు ప్రవచించాలి, లేకపోతే నేను ప్రవచించాలి, మీరెవరు? ఇది బహుశా ఆయన ఉద్దేశం. అయితే మోషే ఏం చెబుతున్నాడు పాత నిబంధనలోనే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. అంటే ప్రతి ఒక్కరూ ప్రవక్తలు అవ్వాలి అన్నది ఆయన కోరికగా, ప్రార్థనగా మనం దానిలో చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధనలోనూ మనం చూస్తాం, కొత్త నిబంధనలను చూస్తాం. ఇదే కాదు, ఇంకా చాలా చోట్ల దానికి సంబంధించిన మాటల్ని మనం గమనించవచ్చు, చూడవచ్చు. అంటే అందరి మీద ఈ బాధ్యత ఉంది అనేది మనం చూడవచ్చు. అందుకే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు వరాలు ఎంతమందికి ఇస్తాడు అంటే సంఘంలో ప్రతి ఒక్కరికి అని చూస్తాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా పంచి ఇస్తున్నాడు. అందరికీ ఒకే వరాన్ని ఇవ్వడం లేదు, వేరు వేరు వరాలు పంచి ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు తన చిత్తం చొప్పున. ఒకరికి ఒక వరం, మరొకరికి మరొక వరం. 1 కొరింథీ 12వ అధ్యాయం మొత్తం ఒకసారి చదివి చూడండి బైబిల్ స్టడీ అయిన తర్వాత. కొందరికి ఒక వరం, మరికొందరికి మరొక వరం. శరీరంలో అవయవాలకు వేరు వేరు పని ఎలా ఉందో అలా వేరు వేరు, అయితే అందరూ పని చేయాలి. అంటే సంఘ స్థాపనలో, దేవుని రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈరోజు బైబిల్ స్టడీలో మనకి అందరికీ కూడా ఒక పని ఉంది. దేవుని పరిచర్యలో మనందరి పాత్ర ఉంది, లేదనడానికి అవకాశం లేదు. ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అంటే మొట్టమొదట నా పరిచర్య ఏంటో నేను తెలుసుకోవాలి, సంఘంలో నా పాత్ర ఏంటి. ఇందాక మనం మత్తయి సువార్త 28:20లో చూసినట్లుగా అపోస్తలులకు యేసు ప్రభు అప్పగించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వర్తిస్తాయి. కాబట్టి సువార్త ప్రకటించడం, ఇతరులను శిష్యులుగా చేయడం అయితే ఖచ్చితంగా నా పని. అయితే దానికోసం నేను ఏం చేయగలను? కొంతమంది ఉద్యోగం వదిలేసి వెళ్ళాలి, కొంతమంది ఉద్యోగం చేస్తూనే పరిచర్య చేయాలి, కొంతమంది వ్యాపారంలో ఉండే పరిచర్య చేయాలి, కొంతమంది వ్యాపారం వదిలిపెట్టి వెళ్ళాలి. అది దేవుడు ఎవరిని ఎలా ఏర్పరచుకుని ఎలా సిద్ధం చేశాడో దాన్ని బట్టి వాళ్ళు రావాల్సి ఉంటుంది. కానీ మన పరిచర్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ప్రభు నమ్ముకున్నామని చెబుతున్న మనం ఈరోజు ఇంకా నేనే బలపడాలండి అని చెప్పే స్థాయి నుంచి బయటకు వచ్చేద్దాం. ఇంకా ఎంతకాలం బలపడదాం? ప్రభు వచ్చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయం ఎంతో లేదు, చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి ఈరోజు బైబిల్ స్టడీలో జాయిన్ అయిన మనలో ప్రతి ఒక్కరం కూడా మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించే వాళ్ళుగా ఉండాలి. మనం 2వ వచనం, 5వ వచనం, ఈ 2 వచనాలు కంఠస్థం చేయాలండి. 2nd వెర్స్ అండ్ 5th వెర్స్. ఒకసారి 2 వచనాలు చదువుతారు ఎవరైనా? 2, 5 వచనాలు మనం క్లోజ్ చేసుకుందాం. గట్టిగా చదవండి. వాక్యమును ఎందుకు అంత సేవ్ చేస్తున్నావో తెలియదు. వాక్యమును ప్రకటించుము, సమయం ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. గట్టిగా చదవచ్చు కదా, ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా, లేకపోతే 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మరొకరు చదువుతారండి. 2వ వచనం, 5వ వచనం గట్టిగా చదవాలి. అది మైక్ దగ్గర పెట్టుకోండి ఫోన్. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మరొకరు చదవచ్చండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చదవగలిగితే బాగుంటుంది. కంటిన్యూషన్ చదివేయండి, 2, 5 కలిపి చదివేయండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. థ్యాంక్ యూ డానీ. ఫైనల్ గా ఇంకొకరు చదువుతారా? వాక్యంను ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము,
సంపూర్ణమైన శాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. మనకు కంఠస్థం వచ్చేయాలి. మీరు ఈ 2 వచనాలు ఈ మీటింగ్ అయిపోయి ఆమెను చెప్పిన వెంటనే ఒక స్లిప్ మీద రాసి జేబులో పెట్టుకోవడం, లేదంటే ఫోన్లో ఎదురుగా కనబడేటట్టు మనం పెట్టుకోవడం, కానీ ఏదో విధంగా మీరు చూడండి, లేకపోతే ఒక చిన్న వాక్యం రాసి ఎదురుగా గోడ మీద అంటించుకోవడం చేసి ఈ 2 వచనాలు కంఠస్థం చేసేయాలి. ఈరోజు ఈ 2 చూడకుండా కంఠస్థం వచ్చిన తర్వాతే నిద్రపోవాలి. అలా అనుకుందామా? అయితే కంఠస్థం వచ్చాక భోంచేద్దామా? చెప్తారా ఎవరైనా? డానీ కంఠస్థం తర్వాత భోంచేద్దాం. కంఠస్థం వచ్చాకే భోంచేస్తాడు డానీ ఈరోజు ఈ 2 వచనాలు. మరి మిగిలిన వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? కంఠస్థం వచ్చినాకే పడుకుంటాను. కంఠస్థం చేసిన తర్వాతే పడుకుంటారు. రైట్. ఎనీవన్ ఎల్స్? మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? కంఠస్థం వచ్చాక పడుకుంటాం. ఈరోజు, రేపు కంఠస్థం వచ్చాక కాదు. అంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలండి. ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి డివోషన్ లో, ప్రతి వాక్యం విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్. కానీ మనకి టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుందాం. ఈ 2 వచనాలు కంఠస్థం చేయండి, మెడిటేట్ చేయండి, ఆలోచించండి దాని గురించి. నేనేం చేయాలి అని ఆ వచనం మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. దాని గురించి మాట్లాడండి. ఒకవేళ మీకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, వెంటనే ఆ 2 వచనాలు చెప్పేయండి. ఏం చెప్పాలి? అండ్ ఏం చెప్తారు? 2వ వచనం 5వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందున అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతి ఉపదేశించు, ఖండించు, గర్జించుము, బుద్ధి చెప్పుము. అంతే. ఇంకా అవతల వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇంకా కోపం వచ్చింది అనుకోండి, నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. అంతే. అంటే బూతులు తిట్టిన అవసరం లేదు కోపం వస్తే. అర్థమవుతుందా? ఈ వచనాన్ని వదిలివేయచ్చు, ఈ వచనాన్ని చెప్పొచ్చు, లేదా దానిలో మీకు ఏదైనా ఒక విషయం గుర్తుంటే ఆ విషయాన్ని చెప్పొచ్చు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం ఆలోచించేద్దాం, మన పరిచర్య ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రభువుని అడుగుదాం. అనేకులను శిష్యులుగా చేయడం అయితే ప్రతి ఒక్కరి మీద ఉన్న పరిచర్య భారం మనం చూసాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. అందరికీ ఆ బాధ్యత ఉంది. నా బాధ్యత ఎంతవరకు నెరవేర్చాను, ఎంతమంది నేను శిష్యులుగా చేశాను అంటే, నేను పాస్టర్ కాకపోవచ్చు, ఒకవేళ అవ్వచ్చు, లేకపోతే నాకు స్టేజ్ మీద ప్రసంగం చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే వ్యక్తిగతంగా నేను ఎంతమందికి దేవుని గురించి చెప్పాను, మాట్లాడాను, దీన్ని ఆలోచన చేసుకుందాం. నీతి కిరీటం ఉంచబడి ఉంది అనే విషయం మనకి అర్థం అవుతుంది. కాబట్టి 2 వచనాలు చక్కగా కంఠస్థం చేసి ముందుకెళ్దాం. మనకి ప్రతి వారం ఇలాగే 5 to 6 వరకు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా మనకి బైబిల్ స్టడీ ముగుస్తుంది. తర్వాత వీలైతే మనం ఆదికాండం నుంచి మొదలుపెట్టి ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా కొన్ని వారాల పాటు ఇలా టాపికల్ గా మనం స్టడీ చేస్తాం. కొద్ది వారాలు టాపికల్ గా ఒక్కొక్క అంశాన్ని బైబిల్ అక్కడక్కడ స్టడీ చేసిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు మనం వరుసగా బైబిల్ మొత్తాన్ని ఈ బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి దానికోసం మీరు సిద్ధపడండి. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ నుంచి మనం వీలైతే దీన్ని వెబినార్ ద్వారా ఒకవేళ కండక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే అప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. లేకపోతే దీనిలో చూద్దాం, మనం ఈ బైబిల్ స్టడీలో కూడా 250 మంది వరకు జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. మనం నేర్చుకున్న విషయాలు అభ్యాసం చేద్దాం. ఈ వారంలో కనీసం ఒక్కరికైనా మనం దేవుని గురించి చెబుతూ, మాట్లాడుతూ, అంటే మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మా మావయ్యకి అత్తయ్యకి చెప్పాను సార్ ఇది ఎలాగా, కానీ జూమ్ అయితే బాగుంటది, ఇది తెలియదండి సార్. జోహో వాళ్ళు వింటా అన్నారు మా మావయ్య అత్తయ్య వాళ్ళు. అవునండి. అంటే కరోనా రాకముందు జూమ్ కూడా ఎవరికి తెలియదండి. అప్పట్లో కూడా ఇలాగే చెప్పేవాళ్ళు. అప్పుడు జూమ్ నేర్పించారు కొంతమంది. కాబట్టి ఇది పెద్ద విశేషమేం కాదండి. ఇది ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది.
అంటే మనం చూద్దాం, ఎందుకంటే మనకు చాలా క్లాసెస్ ఉన్నాయి. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మన రైట్ సొసైటీలో ఒకేసారి ప్యారలల్ గా 5 క్లాసులు జరుగుతున్నాయి కొన్నిసార్లు. అంటే ఒకే టైంలో 5 క్లాసెస్, అంటే 5 జూమ్ అకౌంట్స్ తీసుకోవడం అంటే అది కొంచెం ఎక్కువ బడ్జెట్ తో. కాబట్టి దీనిలో 5 కాదు 10 మీటింగ్స్ కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు. 10-20 మీటింగ్స్ కూడా అట్ ఏ టైం ఏర్పాటు చేసుకోవచ్చు. సో దానివల్ల దీనిలోకి రావడం జరిగింది. మీరు ఒకసారి ఏం లేదండి, మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి, మీకు ఈజీనే. ఇందులో రాదనుకుంటా, మంగళగిరిలో ఉంటారు. అమ్మా మంగళగిరిలో ఉంటారు మా మామయ్య అత్తయ్య, వాళ్ళకి రాదను. జూమ్ కూడా మేమే పెట్టించాము. పెట్టించారు, ఇది దగ్గరలో ఎవరో ఒకరు ఉంటారు, మీరు చూడండి, ట్రై చేయండి. సరే. లేకపోతే వెబినార్ ఒకవేళ వస్తుందా చూద్దాం. లేదా ఇది బానే ఉంటుందండి, ఒకసారి మీరు అక్కడ ఎవరో ఒకరు ఉంటే వారి ద్వారా చేయించాలి. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా, అంటే 1 వీక్ ఈజీ ఉంది, చాలా ఈజీ ప్రయత్నం ఉంది. చేయొచ్చు. ఈ రోజు బైబిల్ స్టడీకి సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మీరు ఏదైనా అడిషనల్ గా యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేయొచ్చు అండి. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కామెంట్స్? మీరు ఏదైనా యాడ్ చేయాలంటే, దీనికి అదనంగా ఏదైనా విషయం చెప్పాలంటే చెప్పచ్చు. ప్రార్థన చేసుకుందాం, క్లోజ్ చేసుకోబోతున్నాం. ఏం లేవండి ప్రశ్నలు కానీ మీరు యాడ్ చేయాల్సిన విషయాలు కానీ? ఓకే, గుడ్. ఏమి లేకపోతే మనం ప్రార్థన చేసుకుని వచ్చేద్దాం. మన మధ్యలో మధు గారు ఉన్నారు, మధు అన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. అన్న మీరు మీ క్లోజింగ్ వర్డ్స్ చెప్పండి, మీ క్లోజింగ్ వర్డ్స్ చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చేయండి. ఓకే, ఈరోజు జరిగిన మరి బైబిల్ స్టడీలో చక్కగా చాలా విషయాలు 8 వచనాలు. ఫోన్ దగ్గరకు పెట్టుకుంటారా? ఆ వాయిస్ ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా? కొంచెం గట్టిగా మాట్లాడండి వీలైతే. ఎస్, ఈరోజు చేసిన బైబిల్ స్టడీలో చక్కని విషయాలు నేర్చుకోవడం జరిగింది. నేను అంటే 2 విషయాలు అందులో గమనించింది ఏంటంటే, నా పరిచర్యను సువార్త పని ముగించుము, లేకుంటే సంపూర్ణంగా చేయమనే విషయంలో అదొకటి కొంచెం నేను ఎక్కువ నేర్చుకున్నాను. అంటే నేనేం ఆలోచన చేసిన అంటే, నేను ఇంకెంతమందికి అప్పచెప్పాలి, ఇంకెంతమందికి నేను చెప్పాలి, సో ఇంకెవరిని తయారు చేయాలని కొంత ఆలోచనలు పడ్డాను. తర్వాత పానార్పణకు వేయబడుచున్నా అంటే, ఆయన తన్ను తాను ఒక బలిలాగా అర్పించుకొని పౌలు ఆ విధంగా చేసి మరి తన యొక్క పరుగును ముట్టించాడు. కానీ సమయంలో అసమయం అనక తను పని చేస్తూ మరి చేశాడు. చాలాసార్లు ఏమవుతుందంటే ఖండించడం, బుద్ధి చెప్పడము లేక తప్పుదిద్దడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఇప్పుడు నేను కొంచెం అది ఏమంటే డెవలప్ చేయాలనుకుంటున్నాను, అప్డేట్ కావాలనుకుంటున్నా. సో దాని విషయంలో ఇది చక్కగా నాకు బాగా ఎంకరేజింగ్ ఉంది. ఓకే అన్న. అనే ఒక ప్రశ్న అజయ్ చెప్పు, ప్రశ్న అడుగు, తర్వాత మధు గారు ప్రార్థన చేస్తారు. అజయ్ మాట్లాడు. అనే మరి 7వ వచనం ఉంది కదా అన్నయ్య, మంచి పోరాటిని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుంది. ఇది ఎక్కువగా ఎవరన్నా చనిపోయినప్పుడు బ్యానర్స్ మీద వేస్తారు కదా అన్నయ్య. అంటే ఇదే వాక్యం పాస్టర్ గారికి వేస్తున్నారు, తాగి చనిపోయిన ఆయన కూడా వేస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలని? అంటే మంచి పోరాటం పాస్టర్ గారే పోరాడాలా, మామూలు విశ్వాసులు పోరాడకూడదా? పోరాడొచ్చు. అయితే నిజంగా పోరాడిన వాళ్ళకే వెయ్యాలి మీ కన్సర్న్ అది. అంటే ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిన వాడు, నామకార్థ జీవితం జీవించిన వాళ్ళకు కూడా దీన్ని వేస్తున్నారు. అందరికీ చేస్తున్నారు. అక్కడికి మనుషులు ఏంటంటే అందరినీ పొగడాలనేది వీళ్ళ ఉద్దేశం, కానీ దేవునికి అది ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ టైటిల్స్ అన్ని తీసి పడేస్తాడు. చనిపోయినప్పుడు ఏ టైటిల్ పెట్టారు ఇది ఆయన అక్కడ పెట్టడు. అసలు వాళ్ళ సీక్రెట్ లైఫ్ ఏముందో దాన్ని బట్టి ఆయన సపరేట్ టైటిల్ ఇస్తాడు. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అలా పెట్టాల్సి వస్తే పెట్టకు, వాళ్ళు విశ్వాసులు కాకపోతే వాళ్ళకి సంబంధించిన వాటికి పెట్టు తప్ప దీన్ని పెట్టద్దు. ఓకే, లోకాన్ని అంతా మనం మార్చలేం. ఒకవేళ మనకి ఎవరికైనా గైడ్ చేయాల్సి వస్తే అప్పుడు సరిగ్గా గైడ్ చేయి. నిజంగా దేవునిలో నమ్మకంగా జీవించలేదు ఒక వ్యక్తి, అప్పుడు 7వ వచనం పెట్టద్దు అతను, ఇంకేదన్నా వేరే వచనాన్ని పెట్టి పరిధిలో ఉన్నంత వరకు మనం చేద్దాం. ఓకే, ఇంకేం లేవు కదండి. మధు గారు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. మహోన్నతుడా, గనుడా, పరిశుద్ధుడా, రక్షకుడే సైనిక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో గురువారం రోజు నాయన
దాసుడు అనిల్ గారు RIT ద్వారా మరి బైబిల్ స్టడీ ప్రారంభించారు. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-8 వచనాల నుండి అనేక విషయాలు మరి మేము స్టడీ చేసి నేర్చుకోవడం జరిగింది. అందుని బట్టి నీకు వందనాలు. మరి దీనిలో మరి ఎవరెవరైతే పాలు పొందారో వారందరిని బ్లెస్ చేయండి. ఇంకా అనేక మంది ఇక మరి బైబిల్ స్టడీకి వచ్చి సహాయం చేయండి. బైబిల్ స్టడీ కొనసాగడం కృప ఇచ్చండి. దీన్ని నిర్వహిస్తున్న అనిల్ బ్రదర్ని, మరి పరిచయం వారి కుటుంబాన్ని, టీంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా అందరూ పాల్పొంద కృప ఇచ్చామని, ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఫలించుటకు మీ యొక్క నామంలో నేను ఇంకా నమ్మకంగా మీ కొరకు జీవించి సువార్త ప్రకటన చేయటకు సహాయం చేయమని యేసు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ అందరికి వందనాలండి. బైబిల్ స్టడీ అఫీషియల్ గా ముగిసింది. మీరు లేవ్ అవ్వచ్చు, లేదా ఉండి ఏదైనా మాట్లాడాలంటే యూ కెన్ స్పీక్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. అందరికి వందనాలు తెలుపుకోవచ్చు. వాళ్ళు లీవ్ అవ్వచ్చు. అందరికి ఇక్కడ నాకు ఒక డౌట్. డానీ చెప్పు. ఈ మధ్య నేను కొన్ని చోట్ల బ్యానర్స్ చూసానన్న, చనిపోయిన తర్వాత వాళ్ళ పోస్టల్ మహిమలో ప్రవేశించారు అని అంటున్నారు. ఈ మహిమలోకి ప్రవేశించడం ఏంటి? అంటే చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే అక్కడ మహిమే కదా, అది వాళ్ళ ఉద్దేశం. ఓకే. అంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని అనుకుంటున్నారు, అంత అందరి కొరకు రాస్తున్నారు. అంటే వీళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. అంటే రక్షించబడకుండా వెళ్ళిన వాళ్ళు మహిమలోకి కాదు అగ్నిలోకి వెళ్తారు. ఆ ధనవంతుడు లాజరు ఉదాహరణలో చూస్తే నిజంగా ప్రభువులో ఉండి మరణించిన వాళ్ళు మహిమలోకి వెళ్తారు. రైట్ డానీ? ఓకేనా? ఓకే అండి. ఒకరికొకరు వందనాలు తెలుపుకొని మీరు లీవ్ అవ్వచ్చు. వందనాలు.